కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా మీకు ప్రోత్సహించేవాళ్ళు, ఏ విధంగా మీకు బిల్డింగ్లు కట్టించడం, మీ గ్రూపులు ఏర్పాటు చేసినాం, మీ మీటింగ్లు ఏర్పాటు చేసినాం, మీకు కొంత అమౌంట్ ఇచ్చినాం, మీకు బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పించినాం, మీ రుణాలపై వడ్డీ భారం ముందు పావులా వడ్డీగా, ఆ తర్వాత వడ్డీ లేని రుణాలుగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన విషయం వాస్తవమా కాదా మీరే చెప్పాలమ్మా. వాస్తవా కాదా పెద్దగా చెప్పాలమ్మా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మీ గ్రూపులు ఏర్పాటు చేసి, మీ సమావేశాలు పిలిచి, మీ మీటింగ్లు ఏర్పాటు చేసి, మీకు ఆఫీసులు కట్టించి, మీకు లోన్లు ఇప్పించి, మీ లోన్ల మీద వడ్డీ గత కాంగ్రెస్ ప్రభుత్వమే భరించింది. ఈ దరిద్రపు కేసీఆర్ పరిపాలనలో మీకు కొత్తగా ఎక్కడా ఒక్క బిల్డింగ్ కూడా రాష్ట్రంలో కట్టలేదు. మీ సమావేశాలు పెట్టే నాదుడే లేడు, మీతో మాట్లాడే వాళ్ళే లేరు. మీకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పడంలో కానీ, ఆ రుణంపై వడ్డీ కానీ కేసీఆర్ మీకు బాకీ ఉండు. మీ దగ్గర వసూలు చేసిన సొమ్ము అభయహస్తం పెన్షన్ కింద మీ దగ్గర వసూలు చేసిన సొమ్ము కూడా కేసీఆర్ మింగేసిండు. మీ దగ్గర 365 రూపాయలు సంవత్సరానికి రోజుకో రూపాయి కలెక్ట్ చేసి ప్రభుత్వం నుంచి 365 రూపాయలు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని కేసీఆర్ పరిపాలనలో ఆగిపోయింది. ఇవన్నీ వాస్తవాలు మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు 70 లక్షల మంది సభ్యులు, 70 లక్షల మంది సభ్యులు 6 లక్షల మహిళా సంఘాల్లో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీ ద్వారా మీరు బాగుపడితేనే సమాజం బాగుపడుతుంది, ఊర్లు బాగుపడతాయి, పట్టణాలు బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది నమ్మే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో తప్పనిసరిగా మీ అందరి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకి ఇది మీకు సంబంధించిన విషయం, మీరు జాగ్రత్తగా వినాలి. ఈ రాష్ట్రంలో 12 డిసెంబర్కి 2 నెలల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 రోజుల్లో మీకు కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.